జయ గురుదత్త. శ్రీ గురుదత్త. అనాదిగా భగవంతుడు ఉన్నాడు, ఉంటాడు, తన బిడ్డలందరినీ రక్షిస్తున్నాడు అని సూచించడానికి పురుషోత్తమపట్నం కొండపావులూరు ఆంజనేయ స్వామి ప్రతిష్టాపననే దీనికి ఉదాహరణ నిస్సంకోచంగా చెప్పచ్చు. పురుషోత్తమపట్నం అనే గ్రామం కొండపావులూరు అనే ఊరు పక్కనే ఉంది. పురుషోత్తమపట్నంలోని కమ్మమ్మెట్ట అనే బ్రాహ్మణ కుటుంబ సభ్యులు ప్రతిరోజు ఆ కొండపావులూరు కొండ మీదికి వెళ్ళి ఆ కొండ మీద స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర స్వామి మరియు ఆంజనేయ స్వామికి పూజా కైంకర్యాలు నిర్వహించి ఆ కొండ అటువైపు దిగి అక్కడ వాళ్లకున్న పొగాకు పంటల్ని అంతా కూడా చూసుకొని మళ్ళీ సాయంత్రం ఆ కొండపావులూరు కొండెక్కి అక్కడున్న స్వామివారికి పూజా కైంకర్యాలు, హారతులు అన్నీ నిర్వహించి మళ్ళీ వారు పురుషోత్తమపట్నానికి తిరిగి ఆ కొండ కిందకి వాళ్ళ ఇళ్ళకి చేరుకోవడం ప్రతిరోజు సజావుగా జరిగే కార్యక్రమం. కాలాంతరంలో ఆ పురుషోత్తమపట్నంలోని కమ్మమెట్టు అనే బ్రాహ్మణ కుటుంబంలోని సభ్యులు తగ్గిపోవడం, వాళ్లకున్న పొలాలన్నీ కూడా తగ్గిపోవడం, కొండెక్కి ఆ స్వామివారికి పూజా కైంకర్యాలు నిర్వహించడం అనేది తగ్గిపోవడం జరిగింది. అలాంటి సందర్భంలో నూజివీడులోని జమీందార్ గారి కలలో శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి నాకు ఇక్కడ పూజా కైంకర్యాలు జరగట్లేదు అని చెప్పడం, జమీందార్ గారు స్వామివారిని అక్కడి నుంచి తరలించి నూజివీడులోని కోవెలలో పునఃప్రతిష్ఠ చేయించి కైంకర్యాలు నిర్వహించడం జరిగింది. అయితే ఆంజనేయ స్వామి కూడా స్వయంభూగా ఆ కొండ మీద ఉన్నారు. ఆంజనేయ స్వామిని తీసుకురావడం కోసం ప్రయత్నించినప్పుడు కొండపావులూరు కొండ మీద నుంచి కిందకి గ్రామంలోకి చేరుకోగానే ఆ గ్రామం దగ్గర ఉన్న ఒక పెద్ద రావి చెట్టు కింద ఆంజనేయ స్వామి ఇక కదల్లా. ఆ బండి చక్రాలు కూడా విరిగిపోవడం, ఆంజనేయ స్వామి అక్కడే రావి చెట్టు క్రిందనే ప్రతిష్టాపన అయిపోవడం జరిగింది. కాలాంతరంలో ఆంజనేయ స్వామికి దగ్గరలో రామాలయాన్ని నిర్మించడం జరిగింది. రామాలయం ఏ రోజైతే నిర్మాణం జరిగిందో తూర్పు ముఖంగా ఉన్న ఆంజనేయ స్వామి రామాలయంలోని రాముడికి అభిముఖంగా పడమర దిశగా వెంటనే తిరిగిపోవడం జరిగింది. ఇది నిజంగా ఎంత మహాద్భుతం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అన్నట్టుగా ఎక్కడెక్కడైతే రామనామాన్ని భజిస్తారో అక్కడక్కడ హనుమంతుడు ఉంటాడుగా. అందుకే రామాలయం రాగానే హనుమంతుడు రాముడికి అభిముఖంగా తిరిగాడు. 1997లో ఆ ఆలయం దగ్గరలో ఉన్న శివాలయాన్ని పునఃప్రతిష్ఠ కోసం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఫిబ్రవరి 20వ తారీఖున అక్కడికి వేంచేశారు. అక్కడ నుంచొని స్వామీజీ వారు కొండపావులూరు కొండ మీద హనుమంతుడు కనిపిస్తున్నాడ్రా అని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని అక్కడున్న సభ్యులు విన్నారు. స్వామీజీ వారు 2003వ సంవత్సరం అక్కడ దత్తగుడి ప్రతిష్టాపన కూడా చేయడం జరిగింది. ఆ దత్తగుడి ప్రతిష్టాపన కోసం విగ్రహాలని గమనించడానికి, ఆలయాన్నంతా సందర్శించడానికి స్వామీజీ వారు పర్యటన చేసి వెళ్లారు. తర్వాత శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు 2003వ సంవత్సరంలో శివాలయంలోనే దత్తగుడిని ప్రతిష్టాపన చేశారు. తర్వాత 2022లో మళ్ళీ ఆ క్షేత్రాన్ని సందర్శించడం కోసం శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు అక్కడికి వచ్చిన సందర్భంలో కొండపావులూరు కొండ మీదికి కూడా వెళ్లారు. అప్పటికే అక్కడ 2 అడుగుల ఆంజనేయ స్వామిని సాంబయ్య అనే కొండపావులూరు భక్తుడు ప్రతిష్టాపన చేయించారు. శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు ఆ కొండపావులూరు కొండ మీద కొంచెం సేపు ధ్యానం చేసుకొని అక్కడున్న భక్తులందరికీ కూడా 18 అడుగుల ఆంజనేయ స్వామిని ఇక్కడ ప్రతిష్టాపన చేయాలి అని సూచించడం జరిగింది. అప్పటికే అక్కడ వాస్తుశాస్త్రజ్ఞులు ఆ ఊరికి నైరుతి దిక్కులో ఉండే ఈ కొండ మీద ఆలయం పునర్నిర్మించడం వల్ల ఆ ఊరికి చాలా మంచి జరుగుతుంది అని చాలా మంది వాస్తు శాస్త్రజ్ఞులు అప్పటికే చెప్పడం, శ్రీ బాలస్వామీజీ వారు కూడా 18 అడుగుల ఆంజనేయ స్వామిని ఇక్కడ ప్రతిష్టాపన చేయాలి అని సూచించడం, 1997లో శివాలయం పునర్నిర్మాణం కోసం వచ్చిన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు కూడా చాలా మంది సభ్యులకి అక్కడున్న ఆలయ ధర్మకర్త ఈ ఆంజనేయ స్వామి అక్కడ ఉన్నాడు అని చెప్పడం, ఈ మాటలన్నింటినీ క్రోడీకరించుకొని అక్కడున్న కొండపావులూరులోని దత్తభక్తులందరూ కలిసి 18 అడుగుల ఆంజనేయ స్వామి పునఃప్రతిష్టకి కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం. 2024 ఫిబ్రవరి 14వ తారీఖున శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి చేతుల మీదుగా 18 అడుగుల ఆంజనేయ స్వామిని ప్రతిష్టాపన చేయడం, ఇదంతా కూడా సజావుగా జరిగింది. ఇంత పెద్ద మహిమాన్వితమైన కొండపావులూరు శివదత్త క్షేత్రంలో సహస్ర సంపూర్ణ భగవద్గీత పారాయణం చేయాలి అని అక్కడున్న దత్తభక్తులు ఆతుకూరి శ్రీ రామచంద్రమూర్తి గారు, ఆలయ ధర్మకర్త గారు మరియు రమా వైదేహి రామశేషు దంపతులు, అక్కడుండే చాలా మంది కొండపావులూరులోని దత్తభక్తులందరూ కూడా కృషి చేశారు. అందులో భాగంగా అక్టోబర్ 26వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకి సహస్ర సంపూర్ణ భగవద్గీత పారాయణం 18 అడుగుల ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో కొండపావులూరు కొండ మీద
ఈ సహస్ర సంపూర్ణ భగవద్గీత పారాయణం 1000 మందితో చేయాలి అని సంకల్పించడం జరిగింది. శ్రీ స్వామీజీ వారి ఆశీర్వాదాలతో సహస్రగల సంపూర్ణ భగవద్గీత పారాయణం అత్యద్భుతంగా కొండపావులూరు కొండ మీద ఆంజనేయ స్వామి సన్నిధిలో 1000 మందితో చాలా ఘనంగా వైభవంగా అత్యద్భుతంగా పారాయణ నిర్వహించడం జరిగింది. ఈ పారాయణానికి చాలామంది సద్భక్తులు అన్ని ప్రాంతాల నుంచి విచ్చేసి విజయవంతం చేశారు. శ్రీ ఆంజనేయ స్వామి కరుణతో, శ్రీ స్వామీజీ వారి కృపతో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగింది. ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలు ఈ క్షేత్రంలో జరగాలి. ఇలాంటి క్షేత్రంలో సంపూర్ణ భగవద్గీత పారాయణం చేయడం నిజంగా మా అదృష్టం అని భావిస్తూ వచ్చిన వాళ్ళంతా మురిసిపోతూ సంతోషపడుతూ చాలా ఆనందాన్ని వ్యక్తపరిచారు. Hey,